జై శ్రీరామ్. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం నల్లేరు కాడలు పచ్చడి చేసుకుందాం. ముందుగా ఇలా నల్లేరు కాడలు తీసుకోవాలి. బాగా ముదిరినవి కాకుండా మిడిలు లేతగా ఉన్నవి తీసుకుంటే పచ్చడి చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో మనకి చేతులు అయితే కొంచెం దురదలు వస్తాయి. ముందుగానే ఆయిల్ రాసుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఇలా నల్లేరు కాడలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటూ సైడ్ ఉన్న ఈసులు తీసేసుకోవాలన్నమాట. ఇవి కడుక్కొని కొంచెం ఆయిల్ వేసుకుని నూనెలో వేయించుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకుని ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే ధనియాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ వేయించేసుకున్న తర్వాతన నల్లేరు కాడలు, కొంచెం చింతపండు, కొద్దిగా పసుపు, అలాగే మనం మిర్చి తయారు చేసుకున్నాం కదా, ఇవన్నీ కలిపి నూరుకోవాలన్నమాట. నేను శనగకాల మీద కాబట్టి ముందుగా ఎండుమిరపకాయలు నూరుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి నల్లేరు కాడలు తీసుకున్నాను. నల్లేరు కాడలు నలిగిన తర్వాత చింతపండు, పసుపు యాడ్ చేసుకుని అన్నీ కలిపి ఒకసారి మెత్తగా నూరుకున్నాను. ఇలా మెత్తగా నూరుకోవడం వల్ల మనం తినడానికి టేస్టీగా ఉంటుంది కదా. బాగా నూరిన తర్వాతన మనం ఒకసారి చూసుకోవాలి, ఉప్పు కారాలు ఏమైనా పడితే వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గానే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఆయిల్ వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకోవడమే. ఇందులో పోపు సామాన్లు అయితే అవసరం లేదు. పచ్చడి టేస్టీ అండ్ హెల్తీ అన్నమాట. అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.